హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అతి తక్కువ పెట్టుబడితో మొక్కజొన్న పంటని ఎలా సాగు చేయాలి, కార్న్ క్రాప్ కల్టివేషన్ విత్ లో కాస్ట్ అనేది చూద్దామండి. ఈ మొక్కజొన్న విత్తనాలు జల్లి ఇప్పటికీ 60 రోజులైందండి. ఇదే మొక్కజొన్న పంట విత్తనాలు జల్లి 22 రోజులు ఉన్నప్పుడు మొక్కజొన్న చేనికి యూరియా నీళ్లు ఎలా పోస్తారు అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నానండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దయచేసి చూడండి. మొక్కజొన్న విత్తనాలు జల్లి ఎన్ని రోజులు అయింది నాన్నగారు? అలానే ఇది రెండవ పంట కదా, ఒకసారి దీనికి ఎన్ని రోజుల పంట ఇది, అలానే ఏం విత్తనాలు వేశారు, అలానే ఏమేమి మందులు జల్లారు ఒకసారి చెప్పగలరా? అలాగేనమ్మా. ఇప్పుడు మనం ఇది వరి కోత కోసామండి. వరి కోత కోసి కుప్పేసామండి. కుప్పేసిన తెల్లారి నేను ట్రాక్టర్తో, కొంతమంది ఏంటంటే తక్కువ ఖర్చుతో ట్రాక్టర్తో బెజ్జాలు వేసి విత్తనాలు వేస్తారండి. మాకు వచ్చేదానికి ట్రాక్టర్ లోపలికండి, ఇది చేను చివర, అందుకని ట్రాక్టర్ రాలేదండి. ఏదో ట్రాక్టర్తో బెజ్జాలు వేయడానికి రాలేదండి. మేము యానాదులతో బెజ్జాలు వేయించి విత్తనాలు వేయించామండి. యానాదులు బెజ్జాలు వేసి విత్తనాలు వేసామండి. 18 అంగుళాలు పెట్టానండి. 18 అంగుళాలు కర్ర ఇస్తే వాళ్ళు 18-20 మధ్య వేసారండి. వేసినాక ఇవాళకి ఎప్పుడు వేసానంటే డిసెంబర్ 20వ తారీఖు వేసానండి. డిసెంబర్ 20వ తారీఖు నానబెట్టి వేసానండి. నేను నానబెట్టి విత్తనాలు తీసుకొచ్చే ముందు కొరాజిన్ కలిపానండి. విత్తనాల్లో కొరాజిన్ కలిపి విత్తనము నాటానండి. నాటిస్తే నాటినాక నేను ఇంత మటుకు స్ప్రేయింగ్ చేయలేదండి. మామూలుగా ఇదివరకు అయితే నాటంగానే తౌడు బెల్లం జిమ్మటం, పోతే రేమాన్ కొడతాము, కొరాజిన్ కొడతాము, అలా చేసేవాళ్ళం అండి. ఈ సంవత్సరం కొరాజిన్ కలిపితే నాకు పురుగు అనేది అటాక్ అవ్వలేదండి. చేను మీద శుభ్రంగా ఉందండి. ఖర్చు చాలా తగ్గిందండి. పోతే ఈ 60 రోజులు కదా, 60 రోజులు అయితే నేను 20 రోజులకి పిండి నీళ్ళు పోసానండి. ఒక 4 కట్టలు 2 యూరియా మేము డ్రమ్ముల్లో నీళ్లు పోసి ఎకరానికి 15 డ్రమ్ములు నీళ్లు పోసామండి. నీళ్లు పోసినాక మళ్ళీ 20 రోజులు అయింది కదండి, 40 రోజులకి మళ్ళీ పిండి వేసి 10 ఎకరానికి 5 కట్టలు నీళ్లు పెట్టానండి. చేను మీద తడిపానండి. చేను తడిపి ఇవాళకి అయిపోయినాక తడిపిన తెల్లారి రెండో రోజు అదామా వాళ్ళదే బేరా సైడును నాటివో వేసానండి, తెగులు మందు. ఆ 2 వేసి దీంట్లో పేనుబంక, దోమ ఇలాంటి దానికి రాకుండా ఉండటానికి ఊపిరి అని కొత్తగా వచ్చిందండి, ఇండో పిల్లలది. అది వేసానండి. అది వేసి స్ప్రేయింగ్ చేశానండి చేనుకి. నాటివో వేసి మొత్తం వాటికి స్ప్రేయింగ్ చేసి 20 రోజులు అవుతుందండి. 40 రోజులు అయినాక నీళ్లు పెట్టి స్ప్రేయింగ్ చేశాను. స్ప్రేయింగ్ 40 కదా, 20 రోజులు అయిందండి స్ప్రేయింగ్ చేసి. నిన్నటికి నీళ్లు పెట్టానండి. నిన్నటితో అయిపోయిందండి తడి. రెండో తడి మళ్ళీ యూరియాను పొటాసు వేసానండి. 3 తళ్ళు అయిపోయినట్టండి. ఒక తడి అన్నా నీళ్లు పోసాము, 2 తళ్ళు అన్నా నీళ్లు పెట్టానండి. ఇంకా దాసరేనా వస్తుందనగా నీళ్లు పెట్టాను. ఇవాటికి నిన్నటితో అయిపోయిందండి నీళ్లు పెడతాము. అదిగోనండి నీళ్లు పెట్టాను. మా చేను ఎలా ఉందో చూడండి. ఇప్పుడే అంతా దాసరేనా వచ్చిందండి బయటికి. ఇవాటికి కరెక్ట్గా 20వ తారీఖు కదండి, ఇవాళ 20 కదా, ఇవాళకి 60 రోజులండి ఖచ్చితంగా నాటి. ఇంకా 2 నెలలు ఉండాలండి. ఇది 2 నెలలు ఉంటే వీల్డింగ్ బాగుంటుందండి. అది చూశారు కదండి. ఈ వరి కోత కోసి వేసానండి మొక్కజొన్న. రెండవ పంట మొక్కజొన్న వేసానండి. అది 60 రోజులండి. 60 రోజులకి చూశారు కదండి. అదిగో చేను కండ ఎలా ఉంది చూడండి. అంతా ఇప్పుడేనండి కండి వస్తుంది. ఇంకా 60 రోజులు ఉంటుందమ్మా. మొత్తం 4 నెలలు పంట అమ్మా. 120 రోజులండి. 120 రోజులు ఉంటే ఈల్డింగ్ బాగుంటుందండి. మళ్ళీ ఇంకా ఇప్పుడు 40 రోజులకి 60 రోజులకి 2 తళ్ళు వేసాం కదండి, ఇంకో తడి వేస్తానండి. మళ్ళీ 60, 70, 80 ఆ మధ్య తడి వేస్తే 3 నెలలు అయిపోద్దండి. 4వ నెల తడి ఆరేదలికి చేను ఇరుపుడు వచ్చిద్దండి. ఒక 10 రోజులు అటో ఇటో వచ్చిద్దండి. అదండి. ఇక అదే స్ప్రేయింగ్ ఒక్కసారే చేశానండి దీనికి. తెగులు మందు, పురుగు మందు. మళ్ళీ పోతే గుళికలు వేసేవాళ్ళం అండి. 7 గుళిక అనేది వాడలేదండి నేను. ఒక్కసారే పురుగు మందు స్ప్రేయింగ్ చేశాను. అదండి. చూశారు కదండి. ఒకసారి మా చేను చూడండి ఎలా ఉందో. ఆకు నాటివో కొడితే నల్లగా ఉందండి. ఆకు బాగా ఎలుపుగా ఉంది. ఇది పైనీర్ అండి. పైనీర్ విత్తనం 30. మా నాన్నగారు నిన్న రాత్రి అలానే మొన్నటి నుంచి నిన్న రాత్రి వరకు నీళ్లు పెట్టారండి చేనికి.
చేనుకి నీళ్లు పెట్టడం కోసం నైట్లు కూడా పొలంలోనే ఉండాలండి. ఎందుకంటే ట్యూబులు ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి మారుస్తూ ఉండాలి 2 గంటలకు ఒకసారి. అందుకని పగలు రాత్రి అనే తేడా ఏమి లేకుండా నైట్లు కూడా పొలంలోనే ఉండి మా నాన్నగారు ఒక్కళ్ళేనండి ఎంతో ధైర్యంగా ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక్కళ్ళే ట్యూబులు మార్చుకొని నీళ్ళన్నీ పెట్టారండి పొలంలోనే. నిన్న రాత్రితో మనకి 2 తడులు అయినాయండి మాకు. ఇంకొక తడి పెట్టాల్సి ఉంటుంది. ఇంకొక తడి 20 రోజులు అయినాక మళ్ళీ మా నాన్నగారు ట్యూబులతో నీళ్లు పెడతారండి మొక్కజొన్నకి. నాకు ఊపిరి అనేది పేను బంక అది లేకుండా బాగా ఉందనిపించిందండి. ఇండో పిల్లలది ఊపిరి కొత్తగా వచ్చింది. ఎకరానికి వచ్చి 450 రూపాయలు పడుతుంది. ఎందుకంటే నాకు పేను బంక అది 5 వరకు వేసానండి. వేసినప్పుడు 60 రోజులకే చేను బంక వచ్చేదండి. ఇప్పుడు బంక అనేది లేదండి, బాగుంది నీట్గా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.